పట్టిన వాడు నిలబెట్టి నడిపించాలి కదా. ఉన్నది కూడా మీరు కూడా లాగేస్తే వాళ్ళు కొట్టుకుపోతున్నారు. దానికి ఇంకా తేడా ఏముంది? ఒకటే అడుగుతున్నాం సూటిగా, సెకీ ఒప్పందంలో మీరు వెంటనే యాక్షన్ తీసుకోలేదని అంట్లా. అసలు ఇంతవరకు ఒక విచారణ కమిటీ ఎందుకు వేయలేదు? దాని మీద ఎంక్వైరీ చేస్తామని ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారిని ఛార్జ్ షీట్ లో ఎందుకు పెట్టలేదు? అమెరికా కోర్టు మీకు కావాల్సిన సాక్ష్యాలన్నీ ఇచ్చింది, ఎందుకు పెట్టలేదు? దీనికి సమాధానం ఏంటి? ఎందుకు చేయలేదు? ఒకటే ఖచ్చితంగా చెప్పొచ్చు, వెనక మోడీ ఉన్నారు, అదానీ ఉన్నారు. అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఒకటే విధానం కనబడుతుంది. నేను విడిగా చెప్పట్లా. మీకు మేము కాదు అని చెప్పదలుచుకుంటే 1,20,000 కోట్లు, ఇదేదో మీరు వ్యక్తిగత తగాదా కాదు, ఇది ప్రజలకి 1,20,000 కోట్ల రూపాయల భారం. శ్రీలంకలో అదానీ ఒప్పందం రద్దయింది, బంగ్లాదేశ్ లో రద్దయింది, కెన్యాలో రద్దయింది, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి లడ్డూలాగా దొరికారు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారే కింద వికేంద్రీకరణ తీసేద్దాం, కేంద్రీకరణమైన అవినీతి 25 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలని పీల్చుకు తినేటువంటి అవినీతి. స్మార్ట్ మీటర్లు సుధాకర్ రెడ్డి గారు గుర్తు చేయదలుచుకున్నా, స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని ఇప్పుడు ఇళ్లకి స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడుతున్నారు? 2 కోట్ల మీటర్ల దశల వారీగా పెడతారు. అదానికి విద్యుత్ రంగాన్ని కట్టబెడుతున్నారు. గతంలో చేసింది అదే. అందుకే ఇవాళ ఖచ్చితంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వంలో మాది డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. మేము ఎన్డీఏలో కలిసి ఉంటే మొత్తం రాష్ట్రానికి వస్తాయి. ఏమి తెచ్చారు? హోదా వచ్చిందా? విభజన హామీల్లో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేలు కడతారు ప్యాకేజీ తీసుకొచ్చారా? విశాఖ ఉక్కు ఇందాకే చెప్పారు, కాంట్రాక్ట్ కార్మికుల్ని 4,000 మందిని తొలగించారు. ఇప్పటి వరకు మాట్లాడలా. కార్మికులు సమ్మె చేస్తే సమ్మెను కూడా అణిచివేశారు. ఛార్జ్ షీట్లు ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు. మీ పరిపాలనలో జరుగుతా ఉంది. ఇంకా మీరు కేంద్రం నుండి ఏంటి? దాంతో పాటు ఇంకో ముఖ్యమైన ఆలోచించాల్సింది, అంతకు ముందు లేని ఒక ప్రమాదం, మీరు గతంలో ఎన్డీఏలో ఉన్న బీజేపీతో కలిసిన తెలుగుదేశం పార్టీ తన విధానాలతో డిమార్కేట్ అయి ఉండేది, కానీ దాదాపు బీజేపీతో కలిసి వ్యవహరిస్తా ఉంది. తెలంగాణని బీజేపీ పార్టీ పిలిపించింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి నిర్వహించారు. గవర్నమెంట్ పరంగా కొన్ని, పార్టీ పరంగా కొన్ని. బీజేపీ పిలిపిస్తే మీరు చేయటం ఏంటి? నిజంగా ఉంటే మీరు ఇందాక అన్నారు పార్టీ వేరు ప్రభుత్వం అని. ప్రభుత్వం పిలుపు, పార్టీ బీజేపీ, దాన్ని మీరు అమలు చేశారు. అలాగే లౌకిక పార్టీగా తెలుగుదేశం బీజేపీతో కలిసినప్పుడు కూడా స్వతంత్రమైన వైఖరి ఉండేది. దాదాపు భజన చేస్తున్నారు. 2029లో కూడా మళ్ళీ మోడీనే వస్తారు, బీజేపీనే వస్తుందని చెప్పడమే కాదు, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఆర్ఎస్ఎస్ బీజేపీ రూట్ మ్యాప్ ప్రకారం, ఎజెండా ప్రకారం నడుస్తున్నారు. బెంగాల్లో ఉన్నటువంటి ఎంపీల మీద చర్య తీసుకోవాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. తమిళనాడులో గవర్నమెంట్ వస్తుందని మాట్లాడుతున్నారు. ఇది దాదాపు సనాతన ధర్మం పేరుతో లౌకిక విధానాల్ని వదిలేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ మాట్లాడలా. ఇది గతంలో లేని ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లోకి ఈ సంవత్సర పాలనలో దాదాపుగా బీజేపీలో అంతర్భాగం లాగా మార్చేసి, మీ అందరికీ తెలుసు ఇక్కడ నాయకులు తగాదా సమస్య కాదు. బీజేపీ ప్రాంతీయ పార్టీలని వారితో కలిసిన మిత్రులను ఏం చేసింది? బీహార్ లో ఏం చేసింది? నితీష్ కుమార్ గారిని గతంలో, శివసేన పార్టీని మహారాష్ట్రలో ఏం చేసింది? పంజాబ్ లో అకాలీదళ్ ఏం చేసింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా ఈ రకంగా మేము నిజమైన వైసీపీ వ్యతిరేకులు, మేము చేయగలమని ఒక రకంగా రాబోయే కాలంలో కూటమిలో ఉంటేనే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఎలా చేసిందో అదే వైఖరి చేస్తా ఉంది. మీరు ఆలోచించుకోవాలి. ఆత్మగౌరవం, తెలుగు వారి ఆత్మగౌరవం మాట్లాడతారు. డీలిమిటేషన్ వచ్చి దక్షిణ రాష్ట్రాలకి నష్టం జరుగుతుందంటే పల్లెత్తు మాట చాలా అంశాలు ఉన్నాయి బాబురావు గారు, మీరు అన్నట్టుగా ఈ విషయాల్లో
పోనీ మీరు మీ రాజకీయం బీజేపీతో కలిశారు, ఓకే దాన్ని వ్యతిరేకిస్తాం మేము వేరే. కనీసం కలిసి ఉన్నప్పుడు కూడా మీ స్వతంత్రతని అవును. తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం ఎన్టీ రామారావు గారి విధానాల గురించి మీరు మాట్లాడతా అవును రాష్ట్రాలకి హక్కులు లేకపోతే ఒక మాట మాట్లాడరు. అవును. మొన్న అధ్యక్షుడు మన ప్రెసిడెంట్ గారు రాష్ట్రాలకి చట్టాలు చేస్తే అవును, అవును. గవర్నర్లు తొక్కి పడతా ఉంటే అవును. దీని మీద సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇస్తే అవును. సుప్రీంకోర్టుకి ప్రశ్నలు ప్రెసిడెంట్ గారు వేస్తే మీరు ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఇదేమిటి రాష్ట్రాలు రేపు మీరు చట్టం చేస్తారు, అవును, ఆ గవర్నర్ గారు వేరే ఆపేస్తారు. పార్టీ ఉంటుంది, మీ చట్టాలను ఆపేస్తే మీరు మాట్లాడరా? ఓకే. అంత పోవాలా? ఓకే ఓకే ఇది మీ పార్టీకి సంబంధించిన విషయం కాదు. అవును. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభిప్రాయం. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు. ఫెడరలిజానికి వచ్చిన ఇబ్బంది సార్, ఫెడరలిజానికి పార్టీ లేకపోతే ప్రాంతీయ పార్టీ ఎందుకు పెట్టారు తెలుగుదేశం? అవును ఎందుకు పార్టీలు వచ్చాయి? రైట్ బాబురావు గారు మళ్ళీ వస్తాను ఒకసారి. ఈ రకాలైనటువంటి విషయాలతో పాటు చివరిలో ఒకటే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు నేను మారిన చంద్రబాబు నాయుడు అని ఆయనే చెప్పారు. అవును. ఏం మారారు? ఓకే మళ్ళీ సిఇఓ, ఓకే ఓకే మళ్ళీ P4, ఓకే మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి చేయండి. రైట్. పేదల దగ్గరికి వెళ్ళి ఇంట్లో టీ తాగటం కాదు. ఓకే ప్రాధాన్యతలు ఇప్పటికీ కూడా రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతూ ఉంటే ఓకే మీరు క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడి వదిలేస్తే ఎలాగా? ఓకే.